చాలా రిస్క్ తీసుకొని అయితే ఈ వీడియో తీసిన. ఐ థింక్ ఇంత రిస్క్ ఎప్పుడు తీసుకోలేదు. మొబైల్ కవర్ చేసుకుంటూ దాచిపెడుతూ వీడియో అయితే తీసిన. చాలామంది దైవ దర్శనాలవి, గోపురాలవి, టెంపుల్స్వి వీడియో పెడితే ఎవరు వాచ్ చేయట్లేదు. చాలా అంటే చాలా కష్టపడి వీడియో అయితే కవర్ చేయడం జరిగింది. స్వామి మొత్తానికైతే పొద్దుగా లేచి మేము దర్శనానికి అయితే వచ్చేసినాం. మేము గుడి లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. చూడండి సార్, ముందర వెళ్దారా. ఇది గుడి ఎంట్రన్స్ వచ్చేసి. గుడి ఎంట్రన్స్ కూడా ఎలా ఉందా. ఇట్లా పట్టుకో. చందు సార్, ఎట్లా అనిపిస్తుంది గుడి? చాలా బాగుంది గుడి. చాలా బాగుందా? ఎట్లుంది? గోపురాలు చూసినా ఎంత హైట్లో ఉన్నాయి? హైట్ గోపురం ఏర్లు చూడలేదు కదా. కంపల్సరీ ఇవన్నీ అద్భుతం చూడాలంటే ప్రతి ఒక్కరి ఇడికి వచ్చి ఒక్కసారి అరుణాచల క్షేత్రాన్ని చూడవలసిందిగా కోరుకుంటున్నాము. ఒక్కసారి వస్తే మరొక్కసారి ఫ్యామిలీతో రావాలనేసి అనుకుంటారు ఎవరైనా. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఈ గుడిని దర్శించుకుంటే చాలా బాగుంటుంది అనేసి కోరుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఆ గోపురం అండ్ ఆ గిరిని చూస్తుంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో ఓవరాల్గా మన సాములు అయితే అందరు దర్శనానికి తిరుగుతున్నారు. నేనే వీడియో తీసుకుంటూ తిరుగుతున్నా. నెక్స్ట్ అది దర్శనం చేసుకొని, నందిని దర్శనం చేసుకొని ఆ గోపురంలోకి వెళ్ళాలి మనం. ఇది వచ్చేసి కోనేరు అనమాట. ఇది చూడండి, ఇది కోనేరు. చాలా పెద్దగా ఉంది. ఇది ఒక మూవీ రేంజ్లో ఉంది. చాలా షూటింగ్స్ కూడా జరిగినాయి అనుకుంటా ఇందులో. మనం గుడి లోపలికి అయితే వెళ్ళిపోదాం. పక్కన నంది ఎట్లా అనిపిస్తుంది? మస్తు పెద్ద ఉంది. ఇదే నంది. ఒకసారి చూడు, అరుణాచల స్వామి వారిని నందీశ్వరుడు అయితే ఇలా ఉందన్నమాట. ఒకసారి చూసుకోండి. నందీశ్వరుడు కూడా సపరేట్ గోపురమే ఉంది. స్వామిదా వెళ్ళిపోందా. ఆల్రెడీ మన శివస్వాములు అయితే తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. అండ్ ఇదే మెయిన్ గోపురం వచ్చేసి, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు మన ఈ మెయిన్ గోపురం నుంచి లోపలికి వెళ్ళాలి. మేబీ ఇక్కడ నుంచి మొబైల్ అలౌట్ ఉంటుందో లేదో చూడాలి. ఇది మెయిన్ గోపురం. స్వామి, చింటు స్వామి, లోపల వెళ్ళాలి. దా. వెళ్ళు, లోపలికి వెళ్ళు. ఇది ఓవరాల్గా గుడి మ్యాప్ అనమాట. ఇలా ఉంటుంది టెంపుల్ వచ్చేసి. ఇప్పుడు ఈ టెంపుల్ మొత్తం ఈ టెంపుల్ సరౌండ్గా గిరి ప్రదక్షిణ అన్న కదా, ఈ టెంపుల్ చుట్టూరుగా తిరిగి రావాలి. వెనకాల కొండ ఉందిగా, ఆ కొండను కూడా క్రాస్ చేసి రావాలి. ఇది మెయిన్. ఇక్కడ నుంచి లోపలికి రావాలి. లోపల టెంపుల్ ముఖ చిత్రం అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ అదృష్టం ఏంటంటే చింటు సాయి, మొబైల్స్ అలౌట్ ఉన్నట్టున్నాయి. ఇదే అదృష్టం చెప్పాలంటే. ఇక్కడ మొబైల్స్ బోర్డు కూడా, గిరి చూడు ఎలా కనిపిస్తుందో. ఇక్కడ నుంచి జనాలు అయితే ఉన్నారు.
స్వామి ఇలా స్ట్రైట్ వెళ్తే ఏమంటారు మనీ దర్శనం అవుతుంది. ఇటు నుంచి లెఫ్ట్ వెళ్ళిపోతే అక్కడ ఫ్రీ దర్శనం ఉంది. ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళిపోదాం మనం. ఇక్కడ ఉంది కదా ఒక పర్సన్కి 50 రూపీస్ టికెట్ దర్శనం ఎంట్రీ వేయండి. మనం లెఫ్ట్లో వెళ్ళిపోదాం. ఇక్కడ ఫ్రీ దర్శనం ఉంది. దాని ముందు వెళ్దరా. ఇక్కడ ఉందిగా ఫ్రీ దర్శనం లైన్. నా లైన్కి వెళ్ళిపోవాలన్నమాట. ఉచిత దర్శనం. ఇది గుడి ముందర మెయిన్ ఎంట్రన్స్ నందీశ్వరుడు. ఇది మెయిన్ గుడిలోకి ఎంట్రన్స్. గుడి లోపలికి ఎంట్రన్స్. మొబైల్ ఉందో లేదో తెలియదు, బట్ నేనైతే సీక్రెట్గా తీసుకెళ్తున్నాను. ఎవరేం మాట్లాడకండి, దొంగతనంగా పట్టుకున్న ఫోన్. వేడి స్టార్ట్ అయింది కానీ మొబైల్ ఎంట్రన్స్ ఉందా లేదో పట్టుకున్నా. బోర్డ్ అయితే కనిపించలేదు. చూసేదే ఉంది. స్వామి మొబైల్స్ అయితే అలౌట్ లేవు. చాలా సీక్రెట్గా ఫోన్ పెట్టుకొని మెయింటైన్ చేస్తున్నాను. వచ్చేసాను. నా ఫోన్ ఎవరైనా చూస్తే మాత్రం ఖచ్చితంగా లాక్కొని హుండీలు వేస్తారు. ఎట్లా అనిపించింది? ఫోటో తీసుడు ఉండదు. ఫోన్ చూస్తే గుంజుకుంటారంటే ఫోటో తీయాలంట. ఏం చెప్పాలి సాయికి. స్వామి ఫైనల్గా అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం బయటకు అయితే వెళ్ళిపోతున్నాము. ఆల్రెడీ మన సాములు అయితే బయటకు వచ్చేసారు. గోపురాలు అయితే బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. శివస్వామి 1 మినిట్ ఒక చిన్న రివ్యూ ఇతు. చాలా కష్టపడి అయితే వీడియో అయితే తీసినాము. చాలా సీక్రెట్గా, అంటే చాలా సీక్రెట్గా. జనాలు అయితే ఫుల్ ఉన్నారనమాట. ఫోన్లో ఆగేసుకుంటారేమో భయపడి మరి వీడియో తీసినాం. శివస్వామి మీరు స్వామి మొత్తానికి అయితే ఈరోజు మార్నింగ్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మనం దర్శనానికి మార్నింగ్ అయితే వెళ్ళాం కదా, ఇప్పుడైతే బయటకు వచ్చినాం దర్శనానికి వెళ్ళేసి. ఇంకోటి పబ్లిక్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నారు పబ్లిక్. ఒకసారి అయితే మీరు ఇలాంటి టైంలో కాకుండా కొంచెం ఫ్రీగా ఉండే టైంలో రండి. ప్లస్ చాలా అంటే చాలా కష్టపడి వీడియో అయితే కవర్ చేయడం జరిగింది. లోపల చాలా సీక్రెట్గా. ఒకసారి అయితే వీడియో చూడండి. మీకు చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. చాలా రిస్క్ తీసుకొని అయితే ఈ వీడియో తీసిన. ఐ థింక్ ఇంత రిస్క్ ఎప్పుడు తీసుకోలేదు. మొబైల్ కవర్ చేసుకుంటూ దాచిపెడుతూ వీడియో అయితే తీసిన. నమస్కారం. కనీసం మా కష్టానికైనా సరే ఒక 1 లైక్. అండ్ చాలామంది దైవ దర్శనాలవి, గోపురాలవి, టెంపుల్స్వి వీడియో పెడితే ఎవరు వాచ్ చేయట్లేదు. దరిద్రంగా వీడియోలు పెడితే అందరు ఖచ్చితంగా చూస్తున్నారు. నమస్కారం. సో ఇక్కడ కనిపిస్తుంది కదా స్వామి, ఇదే లడ్ల కౌంటర్స్ వచ్చేసి. ప్రసాదం ఇక్కడే దొరుకుతుంది. ఇక్కడ లడ్లు దొరుకుతాయి అన్నమాట. ఇక్కడనే లడ్డు తీసుకునేది. స్వామి తీసుకుపోండి లడ్లు. ఎన్ని తీసుకున్నావు? 50 రూపాయలు. ఎన్ని పో చిన్న సాయం తేపో. పైసలు తేలే. అరే నేను అక్కడ టికెట్ల కాడ ఇస్తా. నేను టికెట్ల కాడ ఇచ్చిన. నాకు 2 కావాలి. 2 ప్యాకెట్స్ కావాలి. అవసరం పట్టు 3 తేపో. నీకు 2 వస్తే సాగు ఒకటి. నేను ముందే చెప్తా 200 300 పెట్టి 3 తేపో. డబ్బులు తీసుకురామనే కదా చెప్పింది. చెప్తే నీకు అర్థం కాదు. డైరెక్ట్ డీటెయిల్ పోదు. ఇట్లా పోయి 3 ప్యాకెట్లు అని ఇస్తాడు. సాయి ఎన్ని తీసుకున్నావు అట్లు? 10. నువ్వు సాయి 20. నువ్వేం తీసుకున్నావు అట్లు? 20. ఏ అన్నం తింటా ఎట్లా?